వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నేను కింద స్థాయి నుంచి, నా ఊరు చిన్న పల్లెటూరు, మా విలేజ్ 151 ఉన్న గడప ఉన్న విలేజు, చిన్న గ్రామం. అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్, నియోజకవర్గానికి కూడా బార్డరు. నాకు ప్రజల కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే, ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్లో నేను రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజుల్లో వచ్చాను. ఈరోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, ఆ పదవి నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలోకి ఒక అన్న, పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది, కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోయలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించినందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది, కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన నువ్వు కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా, లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది, కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నానని చెప్పి చెప్పాను. నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి అని నేను అడగలేదు. కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం, ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకునేది ఏమంటే, నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్లో పుట్టాను, కాబట్టి ఆ విలేజ్లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను, కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే ఒక నాకు ఉద్దేశం వచ్చింది, కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అది అవాస్తవం. ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను మీతో ఒక ఫ్రెండ్లీగా నాకు మీడియా సోదరులే నాకు పదవులు ఇస్తారేమో అని నేను అనుకున్నాను. మీరు ఒక్కొక్కసారి చెప్పాడు అన్ని విషయాలుగా
నేను ఏదో కర్ణాటకలో ఉన్నాను, అప్స్కండింగ్ అయిపోయినాను, కనుమరుగైపోయినారు అని అన్ని ఛానల్లో వస్తుంటే నేను ఎక్కడ కూడా తెర ముందుకు వచ్చి నేను చెప్పడం లేదు. కానీ డికే శివకుమార్ కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నాకు అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే నా బ్రదర్ అక్కడ కర్ణాటకలో మంత్రి ఉన్నాడు కాబట్టి మా మంత్రి మా బాగోగాలు ఏదన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్లో ఉన్నాను. ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడు ఉన్న నియోజకవర్గం పక్కపక్కలో ఉంది కాబట్టి కష్ట సుఖాలు మేము పంచుకుంటాం అంతేదానికి. కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను. బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తా అంటారు సీఎం, మరి పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మీకు సీట్ అడిగితే ఇవ్వలేకపోయారు ఆయన. బీసీలకి ఇంపార్టెంట్గా ఇస్తారనే దానికి కొన్ని విధంగా జరిగిండొచ్చు, కొన్ని దగ్గర లేదని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఒక మాస్గా చెప్పాలంటే నేను చెప్పాలంటే ఈరోజు కర్నూలు జిల్లా తీసుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం, నా 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 అనే పదానికి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకని చెప్పేసి ఎవరైనా అడగచ్చు క్వశ్చన్. నా నా అనే పదానికి న్యాయం జరగలేదనేది. ఈరోజు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. ఆ ఉమ్మడి జిల్లాలో న్యాయం ఎవరు జరిగింది అనేది మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు 14 నియోజకవర్గంలో ఒక ముస్లిమ్స్, 2 ఎస్సీలు, ఒక బీసీ. నా భాషలో చెప్పాలంటే ఇలాగా చెప్పచ్చు. పెత్తందారులు పెద్దలు భాషలో చెప్పాలంటే అది కూడా చెప్పాలంటే చెప్తాను. చెప్పమంటావా? పెద్దలు మా నియోజకవర్గం ఇప్పుడు కర్నూలు జిల్లాలో అంటే రాయలసీమలో మాస్ జిల్లాలు పల్లె భాషలో చెప్పాలంటే పెద్దలు మాట్లాడుకునే తీరు, బీసీలు కాదు ఎస్సీలు కాదు మాట్లాడుకునే తీరులో పెద్దలంటే కొంతమంది ఈ చిన్న కులాలని చూసేవాళ్ళు పెద్దలు ఏమంటారంటే కర్నూలు జిల్లాలో ఎవడు తీసేసినాడప్ప పదవులు అంటే నేను స్పష్టంగా నేను ఇప్పుడు చెప్తున్నా. ఒక బోయాన్ని తీసేసినాడు, ఒక తురుకోళ్ళు తీసినారు, 2 ఎస్సీలు తీసినారు, మాదిగోళ్ళు తీసినారు అనే భావన మాట్లాడతారు. పెద్దలు మాట్లాడు, నేను కాదు మాట్లాడేది. పెద్దందారులు పెద్దలు ఉన్నారే నియోజకవర్గ అగ్గక్క ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ చిన్నకాలు పేరు కులాలతో పిలుస్తుంటారు వాళ్ళు. ఆ రకంగా నేను చెప్తున్నాను. ఆ బాధ్యత నా అనే పదానికి ఇక్కడ చెప్పాలంటే 11 నియోజకవర్గాల్లో యాస్టీజ్ ఉన్నవి. మా 4 నియోజకవర్గాల్లో అన్యాయం జరిగిందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. ఒకటే సమానంగా మీరు నన్ను అడగద్దండి. మీరు మీడియా సోదరులకి మీరు అందరికీ తెలుసు, మరి నన్ను ప్రశ్నిస్తే అది మంచిది కాదు. మీరే తెలుసుకోవాలా, మీరే తెలుసుకొని మీరు ఉన్నింది నేను చెప్పిన విషయాలను వక్రీకరించుకోకున్నట్లు స్పష్టంగా నేను ఏం చెప్తున్నా సూటిగా మీరు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరులకు నేను కోరుకుంటున్నాను. సరే, ఇది కూడా మంచి క్వశ్చనే. ఆ రోజుల్లో నేను 2019 ఎన్నికల నేను మంత్రి పదవి అయిన తర్వాత 2022 వరకు కూడా నేను ఆయన్ని అలాగే చూశాను. మీరు ఏం చెప్పారో అదే పదానికి చూశాను. కానీ 22 తర్వాత ఆయన 22 తర్వాత ఒక శిల్పిగా మారిపోయినాడు. శిల్పి అంటే మీకు తెలుస్తుందా? ఇప్పుడు గుడిలో దేవాలయాల్లోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు, శిల్పంగా మారిపోయినాడు. ఆ శిల్పానికి 22 నుంచి పదాలు రావు. ఆ శిల్పానికి పూజారులు ఉంటారే, పూజారులు 2 పూజారులు ఉన్నారు. 2 పూజారులని మీరు అడుగుతారా? నేనే చెప్పంటావా? 2 పూజారులు, ధనంజయ రెడ్డి అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి 2 పూజారులు. ఆ శిల్పికి విగ్రహం వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తుంటారు. ఆ వాయిస్లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా, శిల్పనే మాట్లాడే తీరంగా ఆ 2 ఇస్తారు. వాళ్ళే పూజారులు 2. ఆ పూజారులు ఎలా అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను. ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి. ఏ పూజారైనా వారి వారసత్వానికి వాళ్ళ కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను వివరంగా నేను చెప్పగలను. అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం, మీరు రాసుకోవచ్చు. పూజారులు వారసులు కాదు.
ఆ విగ్రహానికి పూజారులు ఉంటారే, ఆ పూజారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు పూజారు. వారు వారసులు అంటే కావచ్చు, వారు వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కలో. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళు వారసులు ఉన్నారు కదా, పక్కపక్కల నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు. ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు, వారసులు. వారసులు అంటే మీరే రాసుకోవచ్చు, నేను నా నోటంటే మరి ఎందుకు చెప్పాలా? నేను ఇంత స్పష్టంగా చెప్పినా కూడా మేము 3-5 సోదరులకు కొంచెం దొరికితేనే మీరు వివరించి రాస్తారు కాబట్టి అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి. సొంత పిల్లలే అని అనుకోండి, నేను సొంత పిల్లలే అనుకోండి. ఇప్పుడు పూజారులకి సొంత పిల్లలు అంటారా, వేరే పరాయి భక్తాదుల పిల్లలు అంటారా చెప్పండి? నేను ఒక భక్తుడిని, నాకు న్యాయం జరగలే. ఆడ ఉన్న పూజారులకే న్యాయం జరుగుతుంది, పూజారుల కొడుకులకే వారసత్వానికే న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. అబ్బాయి అంటే అబ్బాయి కాదండి, మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలుగా చెప్పేది, ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు. మరి చెప్పాలా? అనుకోవచ్చు. నియోజకవర్గమే కాదు, రాయలసీమలో 2 జిల్లాలు మేజర్గా ఉన్న మా కమ్యూనిటీ సందర్భంగా అన్ని విధాలుగా 2 నియోజకవర్గాలకు పనిచేయాలనేది నాకు స్పష్టంగా చెప్పినారు. కాబట్టి నేను ఏదైనా చేస్తే స్పష్టంగా ఎక్కడున్నా కూడా స్పష్టంగా నేను చేసే సాయం చేస్తానని చెప్పి. లేదు, నేనే పోటీ చేస్తాను. పార్టీ మారిన తర్వాత కూడా మీరు ఆలూరు వెళ్ళట్లేదు కదా సార్? పార్టీ మారిన తర్వాత కూడా మీరు గుత్తకాలు వెళ్తున్నారు, లాజిక్ అనే దానికి ఏం లేదు. కానీ నేను పెరిగిన నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలు ఒక అన్న తమ్ముడుగా, ఒక సోదరుడిగా నేను పనిచేశాను. నేను పుట్టిన ఊరు కూడా సాయం ఇది చేయాలనే ఒక ఉద్దేశంతో గుంటకల్ నుంచి, నేను పుట్టిన ఊరు కాబట్టి అక్కడి నుంచి కూడా నేను రాజకీయం చేయాలని చెప్పేసి నేను అక్కడ పోటీ చేయాలి. అదే నేను అంతా మొత్తం రాష్ట్రంగా నేను మాట్లాడలేను. కానీ మా కాన్స్టిట్యున్సీ అదే చెప్తున్నాను కదా, ఈ 2 వేదవతి కావచ్చు, నగడం కావచ్చు, అవి వచ్చింటే రైతులకు కొంచెం మంచి జరిగేది అయిండేది. అది జరగలేదు కాబట్టి అని వద్దులేనా అవి ఎందుకు. ఇప్పుడు మీ అందరికీ అన్న ఇది ఒక వర్గీకరించుకోకుండా నేరుగా నేనేం మాట్లాడానో అది చెప్పండి. నేను ఏదైనా నా తప్పులుంటే మీరే క్షమించి మీరే దాన్ని పాజిటివ్గా రాయండి అని చెప్పేసి మీడియా సోదరులకి నేను నమస్కారం. అంతేనా? రైట్ అన్నా.